వాళ్ళలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి దావీదుకి ఎవరంటే ప్రియమైన స్నేహితుడైన యోనాతాను. ఈరోజు వాక్య భాగం ఎవరి గురించి అంటే, వన్స్ అపాన్ ఏ టైం హి లివ్డ్ ఇన్ ఎ రాయల్ ఫ్యామిలీ. ఒక రాజు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, రాజభవనంలో పెరిగిన వ్యక్తి. 5 సంవత్సరాల వరకు అన్ని ఆడంబరాలు, అంతస్తులు, రాజభోగం అనుభవించిన ఒక కుటుంబం. ఆ కుటుంబంలో వచ్చిన వ్యక్తి యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు. ఈరోజు ఆయన గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే నేను ప్రతిసారి ఏదైనా కొత్త వాక్యం, అయ్యా ఈరోజు ఏదైనా కొత్త వాక్యం నాకు రావాలి అని దావీదు గారి గురించి ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించాను. అప్పుడు నాకు ఈ పేరు వచ్చిందన్నమాట. నేను దీని గురించి ప్రార్థన చేసి, ఈయన గురించి ఏదైనా వాక్యం నాకు నీ వెనక దర్శిస్తే ప్రభువా నీ బిడ్డలతో పంచుకుంటాను, దీని నుంచి నేను ఏదైనా నేర్చుకునేది ఏమంటే నాకు నేర్పించు ప్రభువా, నేను ప్రార్థన చేసుకుంటా. నేను తీసినప్పుడు వచ్చింది. నైట్ ఆల్మోస్ట్ పొద్దున 4 దాకా నేను ఈ వాక్యం గురించి ప్రార్థించాను. దీని గురించి నేను ప్రిపేర్ అవుతానే ఉన్నాను. ఎందుకంటే మనం ఆలోచించేది, ప్రిపేర్ అయ్యేది ఒకటి, ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఒకటి ఉంటుంది. దేవుని నడిపింపు ఎలా ఉంటుంది అంటే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం 40 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్లు కాకుండా వేరే ఏ క్వశ్చన్లు వచ్చినా ఆన్సర్ ఇచ్చేలా ఉంటుంది అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. లేఖనంలో ఈరోజు ఎవరి గురించి మనం తెలుసుకుంటున్నామంటే, ఒకప్పుడు రాజు కుటుంబంలో రాజభోగం అనుభవించి ఎంతోమంది పనికత్తులు కలిగిన ఆ కుటుంబంలో నుంచి పుట్టిన మెఫీబోషెతు అనే ఒక ప్రిన్సెస్ అన్నమాట, ఒక రాజకుమారుడు గురించి మనం తెలుసుకున్నాం. అతనికి ఏమైంది? రాజు కుటుంబంలో పుట్టిన వాడు ఏమైపోయాడు? అతని జీవితంలో ఆయన ఏం అనుభవించాడు? ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. మెఫీబోషెతు యోనాతాను కుమారుడు. యోనాతాను ఎవరి కుమారుడు అంటే సౌలు యొక్క కుమారుడు. దావీదు కంటే ముందుగా ఇశ్రాయేలుకి సౌలు రాజుగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా అండి, నిద్రపోయే సమయం కాలేదు, ఇంకా 40 నిమిషాలు అది మనకి. యోనాతాను సౌలు కుమారుడు. సౌలు దావీదు పట్ల చేసిన ద్రోహమునకై ఉండొచ్చు, దావీదు విషయంలో చేసిన పాపమునకై ఉండొచ్చు, అభిషిక్తుడైన సౌలు చేసిన పాపమునకై ఉండొచ్చు. కానీ అలాగే దేవుని విషయంలో అర్పించకూడవలసిన పనిని, దైవ సేవకుడు చేయాల్సిన పనిని రాజుగా తీసుకుని అహంకారంగా చేసిన బలి అర్పణ విషయం అయి ఉండొచ్చు. కానీ దేవుడు తీసివేశాడు రాజ్య పరిపాలనని. శత్రుత్వాన్ని నెలకొల్పాడు 2 అభిషక్తుల మధ్య. తన కత్తి ద్వారానే చంపబడ్డాడు. తన కుమారుని కూడా ఒక ఎనిమిగా చెప్పాలంటే, ఒక రాజు కుటుంబాన్ని అభిషక్తుడైన సౌలు ఎనిమీస్గా చేశాడు, శత్రువులుగా చేశాడు. కానీ అక్కడ ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఏంటంటే, యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడు, నాకు రాజ్యం పట్ల ఏ ఆలోచన లేదు, కానీ నువ్వు కనుక రాజు అయితే నువ్వు పరిపాలన చేసే సమయంలో నా కుటుంబం విషయంలో నువ్వు ఎటువంటి హాని చేయని నాకు ఒక నిబంధన చేయమన్నాడు. ఆ నిబంధన ఏంటో మొట్టమొదటిగా 1 సమూయేలు 20వ అధ్యాయము 14-15 వచనం చదువుతానండి. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల, నేను చావకుండా యెహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాడు. ఒక నిబంధన చేస్తున్నాడు. నేను నిన్ను కాపాడాను కాబట్టి నా తండ్రి దగ్గర నుంచి నీవు నా కుటుంబం విషయంలో నువ్వు రాజు అయినప్పుడు, నువ్వు శత్రువులందరినీ జయించినప్పుడు, ఒక రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు నా కుటుంబాన్ని చంపకూడదు, దాన్ని నువ్వు కాపాడాలి అని చెప్పేసి యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడు.
ఇప్పుడు నిబంధన చేసుకున్నప్పుడు ఏమైందంటే, యోనాతాను చంపబడినప్పుడు, సౌలు చంపబడినప్పుడు మెఫీబోషెతు వయసు 5 సంవత్సరాలు. అప్పుడు అతని దాది ఏమైందంటే, ఇప్పుడు రాజు చంపబడినప్పుడు రాజకుమారుడు కూడా చంపేస్తారు కదా, ఇంత గొప్ప రాజ్యంలో పుట్టిన రాజకుమారుడు చనిపోతాడేమో అని 5 ఏళ్ల బాబుని తీసుకొని పరిగెడతా ఉంది. ఎవరైనా వచ్చి ఇతను కూడా చంపేస్తాడేమో, సౌలుకున్న జనరేషన్ మొత్తం ఆగిపోయిద్దేమో, మనం కాపాడాలి అని దాది, అంటే నర్స్, ఇంట్లో పనిచేసే సర్వెంట్ అనుకోండి, ఆమె ఏం చేసిందంటే ఈ పిల్లవాడిని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పరిగెత్తుకుని వెళ్ళిపోయి కాపాడాలి అని వెళ్తున్నప్పుడు ఏమైంది తెలుసా? ఇక్కడ నుంచి చూడండి. ఒకప్పుడు రాజు కుటుంబంలోనే ఈ బార్న్ ఇన్ ఏ ప్రిన్స్, ఈ బార్న్ ఇన్ ఏ రాయల్టీ, ఈ బార్న్ యాజ్ ఎ ప్రిన్స్. ఒక రాయల్ ఫ్యామిలీలో ఒక రాజు కుటుంబంలో పుట్టి ఇప్పుడు పరిగెడుతున్నాడు. ఆమె ఎత్తుకొని పరిగెడుతూ కింద పడేసింది. ఎందుకంటే కంగారులో మనం ఏం చేస్తూ ఉంటాం, ఏం చేద్దాం అనుకుని ఫోన్లు కింద పడేస్తూ ఉంటాం. కంగారులో మనమే కింద పడిపోతూ ఉంటాం. ఒకసారి ఒక పనులు చేస్తున్నప్పుడు చేతిలో ఉన్న వస్తువులు జారి పడిపోతూ ఉంటాయి. ఫాస్ట్గా పనులు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వంట పడినప్పుడు నూనె మీద వేసుకుంటారు చాలా మంది. ఇవన్నీ ఎందుకు, త్వరగా ఉన్నప్పుడు ఫాస్ట్గా చేస్తున్న పనిగా, ఒక హడావుడిగా చేస్తున్నప్పుడు పనులు జరుగుతాయి కదా, అలాంటిది ఆమె భయంగా తీసుకుని ఎవరిని వచ్చి చంపేస్తారని పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు కింద పడేసింది పిల్లోడిని కింద పడేసినప్పుడు ఈ మెఫీబోషెతుకి ఏమైనా తెలుసా? పుట్టివాడే. చిన్నప్పటి నుంచే ఏ పాపం తెలియన మెఫీబోషెతు తండ్రి చేసిన పాపం వలన, అధికారం తీసివేయబడటం వలన కుంటివాడిగా అయిపోయాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు రాజు కుటుంబమే, ఒకప్పుడు మనం ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నత స్థానంలో ఎదిగిన వాళ్ళని, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకున్నప్పుడు దేవుడి విషయంలో ఒక నమ్మకమైన వాళ్ళమే, దేవుని సన్నిధిలో ఒక విశ్వాసము పూరితంగా ఉండి ఆత్మానుసారంగా ఎదిగిన వాళ్ళమే, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకున్న వాళ్ళమే. నేను ఎప్పుడు నా భార్యను విడిచిపెట్టి వెళ్ళను, పరుని భార్యను ముట్టను అని నిబంధన చేసిన వాళ్ళే. వేరే పురుషుని నేను ఎప్పుడు ఎరగను, ఎప్పుడు చూడనని నిబంధన చేసిన దానివి. నీ కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉంటామని దేవుని దగ్గర సాక్ష్యం తీసుకున్నవాడు. దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ కానుకలు వేస్తూ, అయ్యా నీ సన్నిధిలో ఎల్లప్పుడు నమ్మకంగా ఉంటానని దేవునికి మాట ఇచ్చిన దానివే. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటానని ఒకప్పుడు ఆత్మీయ స్థితిలో ఎదిగిన వాళ్ళమే ఉండొచ్చు. కానీ ఈ రాయల్ ఫ్యామిలీ ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే, పారిపోవలసిన పరిస్థితికి వెళ్ళిపోయింది. మనము చేసే ఒక్కొక్కసారి తీసుకున్న నిర్ణయాల వల్ల దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం జీవించిన నీరే ఒక్కొక్క సిచ్యువేషన్లో, ఒక్కొక్క సన్నివేశంలో తిరిగి పాపమును చేయటం వలన, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం వలన, దేవుడు చేయొద్దున్న సిచ్యువేషన్స్, దేవుడు వెళ్తున్న పనులకు వెళ్ళడం వలన, చేయొద్దున్న కార్యాలు, చేయొద్దున్న విషయాలు, అటువంటి వ్యసనాలు, వాటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన దేవుడి నుంచి పారిపోయి జీవిస్తున్న మెఫీబోషెతు వంటి మనుషులుగా మనం. ఒక రాజు కుటుంబంలో పుట్టిన వాడు పారిపోయి ఎక్కడున్నాడంటే, 2వ సమూయేలు 4వ అధ్యాయము 4వ వచనం చదువుతా వినండి. సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడకు కుమారుడు ఉండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి, యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వాని దాది వాడిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడయ్యాడు. వాని పేరు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు రాజు కుటుంబంలో ఉన్నవాడే. ఎప్పుడైనా ఆలోచించుంటాడా, నా కాళ్ళు తిరిగిపోయినాయి, కుంటూనే అవుతానని? చుట్టూ ఇంతమంది పనులు ఉన్నారు, ఇంత ఆస్తి ఉంది, ఇంత బంగారం ఉంది, ఇంటి నిండా ధనం ఉంది, తినడానికి సరిపడా కంటే ఎక్కువ 10 మందిని పోషించే ధాన్యం నా దగ్గర ఉంది. చిన్నవాడైన మెఫీబోషెతు ఎప్పుడైనా ఆలోచించాడా, నేను కుంటివాడిని అవుతాను 5 సంవత్సరాలకని? నా తల్లిదండ్రులు, నా తండ్రి చంపబడతాడు, మా తాను చంపబడతాడు, నేను పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఆలోచించాడా? మనం కూడా అంతే. పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, అన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు, దేవుడు చేసే ప్రతి ఈవులు నీ జీవితంలో కాపాడుతున్నప్పుడు, కుడికి ఎడకు తొలగిపోకుండా, ఇదే సమయంలో ఎంతమంది చనిపోతున్నప్పుడు, కోవిడ్లో కూడా ఎంతమంది చనిపోతున్నప్పుడు, రోగాలతో ఎంతమంది
హాస్పిటలైజేషన్ అవుతున్నప్పుడు, ఎంతో మంది ఆకస్మికంగా మరణం అవుతున్నప్పుడు, దేవుడు నిన్ను కాపాడినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆలోచించుంటావా, పలానా రోజు వస్తుంది నేను చేసే క్రియలకు నేను అనుభవిస్తానని? ఈ రోజు నేను చేసే వ్యసనాలకు కానీ, ఈ రోజు నేను తీసుకునే నిర్ణయాలకి నా కుటుంబం పాడైపోతుందని నేను ఎప్పుడైనా ఆలోచిస్తావా? అన్నీ ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడి గురించి నువ్వు ఆలోచించు. అన్నీ ఉన్నప్పుడు ఏమైందంటే, అన్నీ ఉన్నాయి కదా, ప్రార్థనలు ఎక్కువసేపు ఏం గడుపుతామని వెళ్ళిపోతాం. ఇదే సమయంలో పని చేసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటాం. ఇదే పనులు ఇంట్లో కూర్చొని, లేదా ఒకరోజు ఆదివారం దొరికింది కుటుంబాన్ని తీసుకొని బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు అనుకుంటాం. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటూ సినిమా హాల్కి వెళ్ళే చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధిలో నటిస్తూ, దేవుని సన్నిధిలో ఆత్మానుసారంగా నటిస్తూ, లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు బూతులు మాట్లాడుతూ వ్యసనాలకి బానిసవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా జీవిస్తూ బయటికి వెళ్ళి కలవల్లి మాటలు, కుటుంబాన్ని పాడు చేసే మాటలు మాట్లాడే ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మెఫీబోషెతు పరిస్థితి అట్లా మార్చబడిందని ఎప్పుడైనా గ్రహించాడా? 5 సంవత్సరాలు నీ కుటుంబం అవుతానని, రాజు కుటుంబంలో ఇప్పుడు నువ్వు జీవిస్తూ ఉండొచ్చు, రాజు భోగాలను అనుభవిస్తూ ఉండొచ్చు, నీకు సమస్తం ఇప్పుడు కలిగి ఉండొచ్చు, కానీ ఏ దినమున ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. దేవుడు ధనవంతుడితో అంటాడు, ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగు సుఖించుమా అన్నాడు. కానీ ఆ ధనవంతుడి గురించి దేవుడు అంటాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడ ఏమైపోతావా? ఆ రాత్రి ప్రాణం విడిచిపట్టింది, ఆ రాత్రి చనిపోయాడు. వెళ్ళి అగ్నిలో వస్తున్నప్పుడు అబ్రహాంతో అంటాడు, అబ్రహామా నీ పక్కన నా దరిద్రుడైన లాజరు కొన వేరు నుంచి ఒక నీటి బిందువు అయిన నా నోటి తడప అంటాడు. అన్ని ఉన్నప్పుడు దేవుడిని మనం గ్రహించాం, దేవుడు చేసే కార్యాల గురించి ఆలోచించాం, వాక్యం వినడానికి బద్ధకం, దేవుని సన్నిధిలో కూర్చోడానికి మోకాళ్ళ నొప్పులు, ఒరి నొప్పులు, నిద్ర వస్తూ ఉంటది. దేవుని సన్నిధిలో వాక్యాన్ని దొంగిలించడానికి సాతానుడు ఎప్పుడు పంచి ఉంటా ఉంటాడు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందుకునేకుండా చేయడం కోసం నువ్వు ఎప్పుడు దేవుని వాక్యాన్ని విని మార్చబడతావేమో అని. అన్యులు మార్చబడుతున్నారు, అన్యులు ఆలోచిస్తున్నారు, అమ్మో దేవుని వాక్యం, క్రైస్తవులు వస్తున్నారు ఈ ఊరికి వచ్చి వాళ్ళ వాక్యం చెప్తున్నారు, ఈ వాక్యం వింటే నా కుటుంబం మార్చబడుతుందేమో, ఈ వాక్యం వింటే సంఘాలు మార్చబడిపోతాయేమో, ఈ వాక్యం వింటే ఈ మనకున్న ఈ సమస్త మొత్తం వీళ్ళందరూ మళ్ళీ క్రైస్తవులుగా మార్చబడతారేమో అని ఏ వాక్యం తెలియని అన్యులే వాళ్ళు భయపడుతున్నప్పుడు మీరు దేవుని వాక్యానికి భయపడట్లేదంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఆలోచించాలి. ఈ వాక్యం వస్తే ఈ ఊరు మార్చబడిందేమోనని క్రైస్తవుల్ని ఊరిలోకి రానియకుండా ఉండే ఊరులు ఉన్నాయి. మరి అటువంటి వాక్యం నీకు ఉచితంగా దొరుకుతున్నప్పుడు నీ కుటుంబం మార్చబడట్లేదంటే నువ్వు ఇప్పుడు మెఫీబోషెతు ఎలా అయితే యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయి ఒక మారుమూల ప్రదేశంలో ఉన్నాడు. యెరూషలేము పట్టణం అనగా, ఈ దావీదు పట్టణం అనగా దేవుని పట్టణం. దేవుని విడిచిపెట్టి ఒకప్పుడు దేవుని సన్నిధిలోనే ఒక రాయల్ కుటుంబంలో ఉన్నట్టుగానే ఉండి ఇప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాము? ఒక మారుమూల ప్రదేశంలో పారిపోయి జీవిస్తూ ఉన్నావు. నువ్వు చేసిన పాపాలకి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి జీవిస్తున్నావు. దేవునితో మాట్లాడాలంటే నీ పాపాలు అంటూ వస్తున్నాయి, దేవుని సన్నిధిలోకి రావాలంటే నువ్వు చేసిన క్రియలు అంటూ వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మంచి విషయం చెప్పేదా, యోనాతాను చేసిన నిబంధన వల్ల ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఆయన 2వ సమూయేలు 9వ అధ్యాయము 5 విషయాలను ఒకటి ఆల్రెడీ చెప్పేశారు. మొదటి వాడు ఏంటంటే, ఏ దినమున ఏది సంభవించునో తెలియదు, రేపటి దినం నుంచి నువ్వు వచ్చేపడకము, ఏ దినమున ఏది సంభవించునో తెలియదు. దేవుడే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యించింది, కానీ నరుల కష్టం వచ్చేది ఆశీర్వాదం ఎక్కువ కాదు. వాడు తనకు ఏర్పరచుకున్న మార్గం వెంటనే తన దృష్టికి అది న్యాయంగా ఏర్పడుతుంది, కానీ తుదకు అది మరణకు త్రోవ తీస్తున్నాను. నువ్వు ఈ రోజు మంచిగా ఉండొచ్చు, కానీ ఏ దినం ఏ సమస్య తెలియదు. కనుక రెండో విషయం ఏంటో తెలుసా, నువ్వు చేసిన పాపాలకి మెఫీబోషెతు పారిపోయి ఎక్కడికి ఉండాల్సి వచ్చిందంటే 2వ సమూయేలు 9వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. అతను ఎక్కడ ఉన్నాడు? రాజు అడగగా సీబా చింతకించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఉంటున్నాడని రాస్తాను. ఈ రెండో విషయం ఏంటంటే, లోదేబారు అంటే ఈ ప్రాంతం ఎటువంటిదంటే సిటీ నుంచి దూరంగా, ఇప్పుడు రాజుకి కనిపించకుండా వెళ్ళాలంటే ఒక డిసర్టెడ్ ప్లేస్ అన్నమాట. లోదేబారు అనే ప్రదేశం ఎటువంటిదంటే అక్కడ సరైన పంటలు కూడా పండే కాదు, ఎవరికి కనిపించకుండా, అంటే ఇక్కడ జనాలు కూడా నివసించరు అనుకున్నప్పుడే కదా రాజు పంపించడు చంపడానికి. అంటే ఎవరు రాని ప్రదేశము, అక్కడ సరైన కల్టివేషన్ లేదు, పంటని ప్రదేశం.
ఒక మారుమూల ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన్ని కాపాడుతూ ఉంటారు. ఆ లోదేవారు హెబ్రూ వర్డ్ ఏంటంటే, లో అనగా అర్థం ఏంటంటే నో, నథింగ్, యాబ్సెన్స్, లేదు, లేమి. లో అంటే ఈ దేవారు అనే అర్థం ఏంటో తెలుసా? మాట, వాక్యం, వాగ్దానం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఎవరు? దేవుడే. దేవుడు లేని ప్రదేశంలో ఉన్నాం. నో వర్డ్, యాబ్సెన్స్ ఆఫ్ వర్డ్. వాక్యము లేని ప్రదేశము, దేవుడు లేని ప్రదేశము. సౌలు చేసిన పాపం వలన అభిషేకము పొందవలసిన మెఫీషెబెతు కుంటివాడై దేవుడి వాక్యము లేని ప్రదేశంలోని నివసించాల్సి వచ్చింది. మనం కూడా మన పితరులు చేసిన పాపం అయి ఉండొచ్చు, మన తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలు అయి ఉండొచ్చు, వాళ్ళు చేసిన వ్యసనాలు అయి ఉండొచ్చు, మనము చేసిన పాపాలు అయి ఉండొచ్చు, మనము తీసుకున్న నిర్ణయాలు అయి ఉండొచ్చు. దేవుని సన్నిధిలో పక్షగా ఎదగవలసిన కుటుంబము దేవుడి నుంచి వెళ్ళిపోయి యాబ్సెన్స్ ఆఫ్ గాడ్ అనగా అర్థమైంది. దేవుడు లేడు అంటే సాతాను క్రియలు నీ కుటుంబంలో ఉన్నాయని అర్థం. నీ కుటుంబం చెల్లాచెలు చేయడానికి సాతాను ప్రతి విషయంలో నిన్ను ప్రేరేపిస్తున్నాడు అర్థం. దేవుని సన్నిధిలో చక్కగా ఎదగవలసిన నీ కుటుంబము దేవుని నుంచి వెళ్ళిపోయి లోదేవారు అనే ప్రదేశం ప్రాంతంలో నివసించవలసిన పరిస్థితి అయి ఉండొచ్చు. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల దేవునితో ప్రార్థన చేయడానికి కూడా నీ మనసు ఒప్పకపోవచ్చు. నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల 10 మంది దగ్గరికి వచ్చి వాక్యం చెప్పే ఆలోచన రాకపోవచ్చు. నువ్వు చేసిన పాపం వలన ప్రార్థన చేయడానికి కాదు కదా, ఎవరి చేత ప్రార్థన చేయించుకోవడానికి కూడా నీకు మనస్సు రాకపోవచ్చు. నువ్వు చేసిన పాపం వల్ల దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే సాతాను నీకు దగ్గరగా వస్తూ ఉంటాడు. నేను పాడు చేయడానికి వాడు ఎప్పుడు మొదలుగా ఉంటాడు. ఈ ఆత్మ ఎప్పుడైతే దేవుడు విడిచిపెడతాడో ఇది నా స్వాధీనం అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మీకు మంచి మాట చెప్పేదా, యోనాతాను చేసిన నిబంధన వలన 2 సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. ఆమేన్. మనుషులు తృణీకరించవచ్చు. నీవు చేసిన పాపం వల్ల దేవుడి నుంచి నువ్వు వెళ్ళిపోయి భయముగా జీవిస్తూ ఉండొచ్చు. రేపు ఏమైందో, నా కుటుంబంలో ఇలాంటి వ్యసనాలు ఉన్నాయి, నా కుటుంబంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, ఇటువంటి అప్పులు ఉన్నాయి, ఏదో తెలిసి తెలియక చేసిన తప్పు వలన పాపం వలన ఇప్పుడు ఇట్లాంటి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. నేను వెళ్తే ఆయన నన్ను క్షమిస్తాడా? నేను ఒకప్పుడు జీవించిన ఈ జీవితాన్ని విడిచిపెడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? నేను ఇప్పుడు వరకు జీవిస్తున్న ఈ పాపాన్ని విడిచిపెట్టేసి ఆయనతో ఎప్పుడు చేయలేని ప్రార్థన చేయకుండా దేవునికి దూరంగా ఉన్నాను కదా. ఇప్పుడు కనుక దేవుడి విషయంలో నేను కనుక ఒక అడుగు ముందుకేస్తే దేవుడు నన్ను క్షమించి నన్ను ఆశీర్వదిస్తాడా? నన్ను దగ్గర చేర్చుకుంటాడా? నా స్థితిని మారుస్తాడా? నేను పడుతున్న బాధ నుంచి, ఆవేదన నుంచి, నేను పడుతున్న ఈ శ్రమ నుంచి దేవుడు నాకు విడుదలిస్తాడా? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఈ ఆశీర్వాదాల కోసం, ఈ ఉద్యోగం కోసం కానీ, నా కుటుంబ పరిస్థితిని మార్చడం కోసం కానీ దేవుడి దగ్గర నేను చేస్తున్న ఈ ప్రార్థనకి దేవుడు నాకు జవాబిస్తాడా? లేదా దేవుడు నేను చేసిన పాపాన్ని నన్ను ఖండిస్తూ నాకు ఇంకా ఎడమగా ఉండి నన్ను దేవుడు తృణీకరిస్తాడా అని కనుక నువ్వు ఆలోచిస్తే ఒక మంచి మాట చెప్పేదా, యోనాతాను చేసిన నిబంధనను బట్టి దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేన్ని బట్టో తెలుసా? ఇక్కడ దావీదు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, యోనాతాను అనగా నిబంధన. దేవుని సన్నిధిలో అయ్యా నేను బాప్తిసం తీసుకున్నాను, లేదా తీసుకుంటాను, నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను, నేను చేసింది పాపమే, ఒకప్పుడు జీవించిన జీవితము ఏమైన జీవితమే, ఒకప్పుడు నీకు ఇష్టం లేని పనులు చేశానయ్యా, ఇప్పటికీ నేను చేస్తూనే ఉన్నాను. నాలో ఉన్న ప్రతి ఆలోచన ఒక గంట ఆలోచిస్తే దాంట్లో పాపమే ఉంటుంది. ప్రభు, మంచివాడిగా జీవించాలనుకుంటున్నాను, మంచిదానిగా జీవించాలనుకుంటున్నాను, కుటుంబాన్ని మంచి మార్గం నడిపించాలనుకుంటున్నాను, నా జీవితాన్ని సరిచేయాలనుకుంటున్నాను, నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, ఎటువంటి పాపము నేను చేయకూడదు అనుకుంటున్నాను. కానీ ప్రభువా, కానీ నా వ్యసనం నుంచి నేను విడుదల పొందగలను. నా ఆలోచనలు లేదా నాకు బలము సరిపోవట్లేదయ్యా, నాకు వచ్చిన ఈ సమస్యలు జయించడానికి నా బలము సరిపోవట్లేదయ్యా. నువ్వు గనక దేవుని దగ్గర ప్రార్థన చేసయ్యా, నేను నిబంధన చేసుకుంటున్నా, నా జీవితం నీది. ఎగ్జామ్స్లో రాయడానికి నా జ్ఞానం సరిపోదు, నా జీవితం నీది. నా జ్ఞానం సరిపోదు, నా జీవితం నీది నాయన.
కుటుంబాన్ని నడిపించడానికి నా దగ్గర డబ్బులు, నా స్తోమత సరిపోదు, కానీ నా జీవితం నీది నాయన. దేవుడితో ఒక నిబంధన నువ్వు చేసుకోగలిగితే, దావీదుతో యోనాతాను నిబంధన చేయడం బట్టి దావీదు జ్ఞాపకం ఉంచాడు. మెఫీబోషెతుని జ్ఞాపకం ఉంచుకుని అడిగాడు, ఎవరైనా యోనాతాను కుటుంబంలో, ఎవరైనా నా అభిషిక్తుడైన సౌలు కుటుంబంలో ఎవరైనా ఒక్కరైనా మిగిలి ఉన్నారా అని. దేవుడు కూడా నీ కుటుంబంలో అంటాడు, నీ కుటుంబం మొత్తం పాపం చేస్తున్నా కూడా, నీ కుటుంబం మొత్తం అన్యుల వలె ఉంటున్నా కూడా, నీ కుటుంబం మొత్తం విగ్రహారం చేస్తున్నా కూడా, నీ కుటుంబం మొత్తం దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నా కూడా, నీవు కనుక నిబంధన చేసుకోగలిగితే నా దేవుడు అంటాడు, ఎవడైనా ఒక్కడైనా ఒక్కమైన ఈ కుటుంబంలో నాకు నమ్మకంగా ఉంటుందా అని దేవుడు నీ విషయంలో జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆమె నీ స్థితిని మార్చడానికి ఎవడు రాకపోవచ్చు, నువ్వు ఇంకా కుంటివాడివే, నీ బిహేవియర్ మార్చబడలేదు, నీలో ఉన్న పాపము తొలగించబడలేదు. పరిశుద్ధ గ్రంథం ఎంత మంచి మాట చెప్పింది తెలుసా, మనం ఇంకా నువ్వు పాపిగా ఉండగానే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆమె ఇలాంటి ఆలోచించినప్పుడు అసలు ప్రార్థన అసలు తెలియని ఆవేదన వస్తూ ఉంటున్నారు. దేవుడు మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ప్రేమించాల, మనం ఇంకా పాపిగా ఉన్నానే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే దేవుడిని నువ్వు ఎన్నుకోవట్లేదు, నువ్వు పాపిగా ఉన్నావు, నువ్వు కుంటి జీవితమే జీవిస్తున్నావు. ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావే కానీ మళ్ళీ లోకంలో గెలిపినప్పుడు నీ జీవితం పాప జీవితమే, రోజు తప్పులు చేస్తూనే ఉంటున్నావు. కానీ నువ్వు ఇంకా పాపిగా ఉన్నా కానీ దేవుడిని జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఎప్పుడో తెలుసా, దేవుని సన్నిధిలో నిబంధన చేయాలి, అయ్యా నా జీవితం నీది, నేను నీకు అర్పిస్తున్నా, నేను వెళ్ళే మార్పు నీది. నువ్వు కనుక ఎప్పుడైతే దేవుడితో నిబంధన చేస్తావో దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీ స్థితిని బట్టి కాదు, నీ ఆస్తిని బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు. చిన్న మాట, నా జీవితం నీదని దేవుడితో నిబంధన చేసుకో. ఈరోజు దేవుడిని విషయంలో జ్ఞాపకం ఉంచుకోవడం మాత్రమే కాకుండా 2 సమూయేలు 9:6 ఇక్కడ ఏమైందంటే దావీదు అంటాడు, ఎవరైనా సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అంటే, ఆ లోదెబారు అనే ప్రదేశంలో ఒకే ఒక్క కొడుకు మిగిలి ఉన్నాడు, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు అనగానే అప్పుడు మెఫీబోషెతు దగ్గరికి వెళ్తాడు. దేవుడు దావీదు మెఫీబోషెతు దగ్గరికి వచ్చినట్లు యేసు ప్రభు నువ్వు నిబంధన చేసుకున్న దాన్ని జ్ఞాపకం ఉంచుకొని నువ్వు పాపముగా జీవించి నువ్వు దేవుని స్థలం నుంచి దూరం అయిపోయినప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు మెఫీబోషెతు ఏం ఆలోచిస్తాడు, భయపడిపోయాడు, అమ్మో నా పితరుడు అంటే సౌలు మా తాత దావీదుని చంపబోయాడు, నా కుటుంబానికి వైరం ఉంది, కాబట్టి ఇప్పుడు రాజు వస్తున్నాడంటే నన్ను నా గురించి విచారణ చేస్తున్నాడంటే మిగిలి ఉన్న నన్ను కూడా చంపడానికి వస్తున్నాడు, ఏమైనా భయపడుతున్నాడు. నేను నా పితరులు చేసిన పాపానికి నాకు శాపం వస్తుందని భయపడుతున్నాడు. 9వ అధ్యాయము 6వ వచనం చదువుతా వినండి. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడు నేనున్నానని. అందుకు దావీదు నీవు భయపడవద్దు. చూసావా, ఎక్కడ చూసారా, చేసిన పాపమును బట్టి, నా పితరులు చేసిన పాపాన్ని బట్టి దావీదును చంపడానికి వచ్చాడని అనుకుంటున్నాడు. నువ్వు కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉంటావు, నేను చేసిన తప్పులు బట్టి దేవుడు నాకు శిక్ష అయిపోతున్నాడేమో, దేవుడు నా కుటుంబాన్ని పాడు చేసేస్తున్నాడేమో, నేను చేసిన పాపం బట్టి ఇక నేను మార్చబడమే అవసరం లేదేమో, అవకాశం లేదేమో, నేను ఇంత జీవితం చందాలమైన జీవితం జీవించాను కాబట్టి ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా నా జీవితంకి నేను తీసుకున్న నిర్ణయాలకి ఎటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాయి అంటే ముందుకు వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళలేవు. ఒక్కొక్కసారి తీసుకున్న నిర్ణయాలకి మంచిగా జీవించాలన్నా ఇంకా కుటుంబం మొత్తానికి వచ్చిన పేరును బట్టు, సమాజంలో మనం చేసిన పనులు బట్టు సమాజం మొత్తానికి తెలిసిపోయింది నేను చేసిన పనులన్నీ, అందరికి అర్థమైపోయి నేను ఎంత పనికిమాలిన పనులు చేశానో, ఇక నా కుటుంబానికి ఆదరణ లేదు, దెర్ ఇస్ నో రెస్టారేషన్, ఇక నేను మార్చబడటం కానీ ఈ స్థితి మార్చబడటం కానీ లేదేమో అని భయపడుతూ ఉండొచ్చు, నేను చేసిన దానికి నీకు శాపమే అని భయపడుతూ ఉండొచ్చు. కానీ దావీదు అక్కడ ఏమన్నాడు, నీవు భయపడద్దు అన్నాడు. వీఆర్ సీకింగ్ ఫర్ జడ్జ్మెంట్. కానీ దేవుడు మనకి తన వాత్సల్యతను, తన కృపను కనబరుస్తున్నాడు. నువ్వు భయపడుతూ జీవిస్తూ ఉండొచ్చు, చేసిన పాపాలకి ఏమైనా శిక్ష వస్తుందేమోనని. నీతిమంతులు 7 మార్లు పడిన తిరిగి లేచిన లేఖన సర్వస్తుంది. నువ్వు భయపడవలసిన పని లేదు. ఆయన చేసే నిబంధన బట్టి దేవుని దగ్గరికి వచ్చి
దావీదు పలికినట్లు మెఫీబోషెతు నువ్వు భయపడకమని దేవుడికి సెలవిస్తుంది. నువ్వు నిజంగా దేవుడితో నిబంధన చేస్తే దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. దేవుడితో నువ్వు వాగ్దానం చేసుకుంటే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? 2 సమూయేలు 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిద్దును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయడం అని సెలవేగా. ఆమేన్. ఏ పూర్వవైభవము కోల్పోయాడో, ఏ ఆస్తి అయితే కోల్పోయాడో, ఏదైతే సమస్తము కోల్పోయి కుంటివాడిగా ఉండి ఆ లోదేవారు ప్రదేశంలో జీవిస్తున్న మెఫీబోషెతు, ఆ మెఫీబోషెతు దావీదేమంటాడు, నీ సౌలుకి ఉన్న ఆస్తి మొత్తం, నీ పూర్వ వైభవం మొత్తం నీకు ఇస్తాను. ఆమేన్. ఒక చిన్న నిబంధన ఆలోచించండి. ఇప్పుడు నువ్వు వచ్చి సొంత అన్నదమ్ములే అనుకున్నావు, ఒక 10 సెంట్ల స్థలం ఉంది. ఎప్పుడైనా అన్న కానీ తమ్ముడు కానీ వెళ్ళి ఈ 10 సెంట్లు నాకు ఎందుకులే, 5 చేసుకోవద్దు, అంతకుముందు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కానీ నాకు ఉద్యోగం లేని సమయంలో నాకు సహాయం చేసావు కదా, ఈ 5 సెంట్లు కూడా నువ్వే ఉంచుకో అన్నయ్య అని కానీ, లేదా ఈ 5 సెంట్లు నువ్వే ఉంచుకో, ఈ 10 సెంట్లు నీ పేరు మీద ఉంచుకో తమ్ముడు అని ఎవరైనా ఒక మాట జస్ట్ చిన్నప్పుడు చేసుకున్న వాగ్దానానికి కానీ ఎవరైనా ఇచ్చేస్తారా మీరు? ఇక అర్థమవుతుందా? ఒక 10 సెంట్ల స్థలంలో అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే ఈక్వల్గా భాగించుకోమని తండ్రి ఇచ్చినప్పుడు, చిన్నప్పుడు చేసుకున్న వాగ్దానానికి సరే నేను చిన్నప్పుడు నీకు వాగ్దానం ఇచ్చాక ఈ ఆస్తి నాకు వద్దు, ఈ స్థలం నీ పేరు ఇస్తాను అన్నాను కదా, తీసేసుకొని ఎవరైనా చెప్పగలుగుతారా? కానీ శత్రువుగా ఉన్న సౌలు చంపడానికి చూశాడు దావీదుని. కానీ అదే దావీదు ఏం చేశాడో తెలుసా? అదే మెఫీబోషెతుని తిరిగి తన పూర్వవైభవం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నీ సౌలుకు సంబంధించిన, నీ తాతకు సంబంధించిన ఆస్తి మొత్తం నీకు ఇస్తానన్నాడు. అది మాత్రమే కాదు, నా భోజనపు బల్ల యొద్ద నువ్వు చిరకాలం ఉంటావని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. దీని అర్థం ఏంటో తెలుసా? చేసిన పాపమునకు నువ్వు సౌలు దావీదుని ఎలా చంపడానికి చూశాడు, మనం చేసే క్రియ వల్ల దేవుడిని మనం చంపుతూనే ఉన్నాం. యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు ఆయన ఒక్కసారి సిలువ పడ్డాడేమో, మన కోసం రోజు సిలువ వేయబడుతున్నాడు. నువ్వు చేసే క్రియ వల్ల దేవుడిని రోజు హింసిస్తానే ఉన్నావు. నువ్వు దేవుడిని చంపుతున్నా దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నువ్వు కోల్పోయిన ఆత్మీయ విశ్వాసాన్ని కానీ, నువ్వు కోల్పోయిన పూర్వ వైభవాన్ని కానీ, నువ్వు కోల్పోయిన సంతోషాన్ని కానీ, నువ్వేదైతే ఆలోచించుకుని నా కుటుంబం ఇలా ఉండాలి, నేను ఇంత ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఇంత సంతోషంగా ఉండాలి అని ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే నువ్వు కోల్పోయావో అది తిరిగి దేవుడు నీకు మరలా అనుగ్రహిస్తాడు. ఆమె చిన్న విషయం వాగ్దానం. అయ్యా నా జీవితం నీదని వాగ్దానం. ఇక నుంచి జీవించేవాడు నేను కాదు, జీవించేవాడు క్రీస్తే. నా ఉద్యోగము కానీ, నా స్థితి కానీ, పరిస్థితి కానీ నీకు అప్పగిస్తాను, దేవుడికి సంపూర్ణత అప్పగిస్తే దేవుడు నీకు తిరిగి వాగ్దానం ఇస్తాడు. ఏంటంటే నువ్వు కోల్పోయిన ఆత్మీయ స్థితిని దేవుడికి అనుభవిస్తాడు. నువ్వు ఏదైతే చేయలేదనుకున్నావో, ఎటువంటి జీవితం జీవించాలనుకుంటున్నావో అది దేవుడికి అనుగ్రహిస్తాడు. అటువంటి వాగ్దానం దేవుడి దగ్గర పొందుకుంటావు. మెఫీబోషెతు పొందుకున్నాడు. మంచి మాట చెప్పేదా, నా బల్ల యొద్ద ఎప్పుడు నువ్వు ఉంటావు. దేవుని సన్నిధిలో నుంచి నీ యొక్క ఈ కర్ర ఎప్పుడు చిగురుస్తూనే ఉంటది, కానీ అది వెళ్ళిపోదని దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. ఎందుకంటే ఏమన్నా, నువ్వు ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు కానీ తిరిగి వెళ్ళేసి అగ్నిలో వేయబడ్డాడు. అటువంటి పరిస్థితిలో లేదు. దేవుడి దగ్గర మొరపెడితే చాలు, చిరకాలం దేవుని సన్నిధిలో ఉండడానికి, నీ కుటుంబం తరతరాలుగా ఉండడానికి దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. ఆమె హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ కుటుంబం చిగురించాలి అంటే మీకు నోట్లోంచి హల్లెలూయా చెప్పడానికి కూడా రాదు కదా. ఎందుకంటే సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఎక్కడైతే ఈ నోట్లోంచి మాట్లాడితే, ఇదంతా లేకుండా చెప్తున్నా, నోటి మాటలు కాదు, ఒకడంట తన నోటి మాటల వలన పట్టణానికి నాశనం తెప్పిస్తాడంట. ఒకడు తన నోటి వాక్కుల వలన
బహు ఐశ్వర్యాలు పొందుకుంటాడంట. ఒకడు తన నోటి వాక్కుల వలన పట్టణాన్ని కడతాడంట. ఒకడు తన నోటి వాక్కుల వలన కృంగిపోయిన ఆత్మను లేవనెత్తుతాడంట. ఒకటి నోటి వాక్కుల వలన మేలు అనుభవించి, నీ నోటి ఫలము చేత నువ్వు మేలు అనుభవించి లేకపోతే సెలవించుకుంటారు. మరి నోటి నుంచి నువ్వు మేలు కలగకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకొక విషయం చెప్పేదా, బల్ల దగ్గర నువ్వు తింటావని చెప్పడం మాత్రమే కాకుండా అక్కడ 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 8 నుంచి 9 దాకా చూడండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడనని. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీమాను పెళ్లిని అనిపించి, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఈ భూమిని సాగు చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చాను. ఆమె ఇక్కడ చూసారా, చేసిన తప్పును బట్టి మెఫీబోషెతు అక్కడ నేను కుక్క వంటి వాడని అన్నాడు. ఒక రాజు కుటుంబంలో ఉండవలసిన వ్యక్తి ఆ లోదేపారిన మారుమూల ప్రదేశంలోకి వెళ్ళిపోయి దేవుని నుంచి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు కుక్క వంటి జీవితమే జీవిస్తున్నాడు. మీరు ఆలోచించండి, కాలు లేకుండా మీరు ఒక వారం రోజులుంటే ఒక ఏకంలో ధనాపేక్ష అన్నిటికంటే భయంకరమైన పాపంగా, ఈ లోక ప్రేమ అటువంటి వాటిగా ఉంటాయి. నీ నుంచి వాళ్ళకి ఏదైనా లాభం ఉన్నప్పుడే నీ ప్రేమిస్తారు, నీకు బలం ఉన్నప్పుడే మనుషులు ప్రేమిస్తారు, నీ దగ్గర సామర్థ్యత ఉన్నప్పుడే, ధనం ఉన్నప్పుడే మనుషులు ఉంటాడు. ధనము గల వారికి స్నేహితులు అధికముగా ముందురు, దరిద్రుడు తన స్నేహితులందరూ పోగొట్టుకుని లేదని సెలవిస్తుంది. డబ్బులు లేనప్పుడు ఎవరు ఉండరు, నీ దగ్గర ఆస్తి లేనప్పుడు ఎవరు ఉండరు, నీ దగ్గర ఇప్పుడు ఐశ్వర్యం లేనప్పుడు ఎవరు ఉండరు, నీ దగ్గర అందం లేనప్పుడు ఎవరు ఉండరు. ఇప్పుడు నువ్వు అమ్మో ఎంత బాగున్నాను తిరుగుతున్న 10 మంది ఎవరు ఉండడు. నీ సొంత బంధువులు కూడా వీడు ఫోన్ చేస్తానంటే అప్పుడు అడుగుతాడేమోనని చెప్పి నీ ఫోన్లు ఎత్తకుండా ఉంటాడు. ఇప్పుడు చూసే ప్రేమలు ఇప్పుడు చూపిస్తున్నాయని చిరకాలం ఉండేవి కాదు. చివరికి నీకు నువ్వే మిగిలే సమయం కూడా రాగలుగుతుంది. కానీ దేవునితో కనుక నీవు నిబంధన చేసుకుంటే మెఫీబోషెతుకి ఎవరు లేరు, కుంటివాడిగానే ఉన్నాడు. కానీ నా ప్రభు జ్ఞాపకం ఉంచుకున్నాడు. తిరిగి ఆ భోజన బల్ల ఎత్తుకు రావడానికి దావీదు జ్ఞాపకం ఉంచుకున్నాడు, చిరకాలము ఉంచాడు. మీకు విషయం చెప్పేది అది చదవకండి, కానీ 1వ దినవృత్తాంతంలో 8వ అధ్యాయం 34 నుంచి 36లో యోనాతాను ఉన్న ఈ మెఫీబోషెతుని విడిచిపెట్టబడలేదు. దావీదు దగ్గర మెఫీబోషెతు మాత్రమే కాదు, తర్వాత తన తరతరాలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. తృణీకరించబడిన రాయి ఇంటికి మూలరాయిగా అయింది. రాయల కుటుంబంలో ఉన్న నీ ఆత్మస్థితి వల్ల, నువ్వు చేసిన పాపం వలన నీ ఆత్మస్థితి వెళ్ళిపోయి నువ్వు దూరంగా జీవిస్తున్నా ఒక్క నిబంధన దేవునితో చేసుకుంటే ఆయన సన్నిధిలో నిన్ను ఎల్లప్పుడూ ఉంచుతాడు. నీకు ఇంకొక విషయం చెప్పేదా, కుక్కనయ్యా అని ఇక్కడ అన్నాడు. అతని ఐడెంటిటీ ఏం మార్చబడింది? సీబాతో అంటున్నాడు, వెళ్ళి నీ యజమానుడైన మెఫీబోషెతుకి ఆస్తి పత్రాలు ఇచ్చేసింది. ఆయన కోసం పని మనుషులు పెట్టు. ఆయన పని చేసుకోలేడు, కుంటివాడుగా ఉన్నాడు. మార్చబడిందా కుంటి తత్వం? పాపం పోయిందా? అప్పటికే పోలా ఇంకా. కానీ తిరిగి ఆ పూర్వ వైపు కుక్కగా ఎంచబడ్డాడు కదా. నేను చేసిన తప్పుకి నేను కుక్కనే, చేసిన పాపాన్ని మళ్ళీ తిరిగి కక్కిన వాంతికి వెళ్తున్న కుక్కలాగా జీవిస్తున్నాను. కానీ నీతో నిబంధన చేసుకున్నాను దేవుని దగ్గర నువ్వు మొరపెడితే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ చిగుర్చు ఆ రాయు ఆహారాలను కరవలే దేవుడిని ఆశ్రయిస్తున్నానే. ఇంకొక మంచి మాట చెప్పేదా, ఈ సీమ అనే వ్యక్తికి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి నీ యజమానుడికి ఆస్తి ఇవ్వమన్నాడు కదా. మీకు ఒక మాట చెప్తాను, 2వ సమూయేలు, ఇది చదివించి నేను ముగిస్తాను. 16వ అధ్యాయంలో 1 నుంచి 4వ వచనంలో ఏముంటుందో తెలుసా? అక్కడ దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదుని చంపడానికి వస్తున్నప్పుడు దావీదు పారిపోతున్న ప్రదేశంలో ఒక కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సీమ అనే వ్యక్తి ఎవరు? సౌలు యొక్క కుటుంబంలో ఉన్న పనివాడు. ఈ సీమ ఏం చేస్తాడంటే అన్ని 2 గంటలు కట్టి ఆహారాన్ని తీసుకొని దావీదుకి సహాయం చేయడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మీరు చదవట్లా,
దావీదు అంటాడు, ఈ మెఫీబోషెతు ఎక్కడ అని అడుగుతాడు. 3:4 ఉంటుంది. ఆ ఒక వచనం చదువుతాం చూడండి. అప్పుడు సీబా అంటాడు, రాజు 3 నీ యజమాని కుమారుడు ఎక్కడని అడిగాడు. అందుకు సీబా చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించురు అనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు. ఈ సీబా ఏం చేశాడు తెలుసా? అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాడు. ఇక్కడ మెఫీబోషెతు గురించి ఏం పలుకుతాడు తెలుసా? రాజ్యం కోసం ఆయన యెరూషలేములో ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి రాలేదు అన్నాడు. కానీ మెఫీబోషెతు అసలు ఎటువంటి స్వభావం కలిగిన వాడు తెలుసా? ఆ 2వ అధ్యాయంలోనే 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదువుతాను చూడండి. 24లోనే అర్థమైపోతే, మరియు సౌలు కుమారుడకు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాడు. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు గడ్డను కత్తిరించుకొనకయు బట్టలు ఉతుకుకొనకయు నుండెను. చూసారా? మెఫీబోషెతు ఏమో దావీదు పారిపోయినప్పటి నుంచి కనీసం గడ్డం తీసుకోలేదు. ఆయన బాధపడుతున్నాడు. రాజు వచ్చే వరకు బట్టలు ఉతుక్కోలేదంట, గడ్డం తీసుకోలేదంట. దావీదు గురించి మెఫీబోషెతు బాధపడుతూ ఉంటే సీబా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆయన నువ్వు పారిపోయావు కదా, తన రాజ్యం తనకు తిరిగి వచ్చిందని యెరూషలేములోనే ఉన్నాడు అన్నాడు. అప్పుడు దావీదు ఏం చెప్పాడు తెలుసా? ఎంతో చదివిన దాంట్లో, సౌలుకు సంబంధించిన ఆస్తి మొత్తం నీ పేరు మీద పెట్టుకో అంటాడు. 4వ అధ్యాయం కావాలంటే 2వ సమయాలు 16వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది. సౌలుకు సంబంధించిన ఆస్తి మొత్తం కొట్టేయడానికి తీసుకోవడానికి ఈ సీబా వేసిన కుట్ర. ఒక్కొక్కసారి మనం మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా, పాపం నుంచి తిరిగి వచ్చి దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు కూడా సాతానుడు ఈ సీబా లాంటి వ్యక్తిని మధ్యలో పెడతాడు. మధ్యలో పెట్టేసి దేవునికి దూరంగా ఉండటానికి, మనం ఏదైతే ఆత్మీయంగా ఎదుగుతామో ఎదగనీకుండా ఉండటానికి సీబా లాంటి వ్యక్తి ఉంటాడు. ఆస్తిని కొట్టేశాడు. మెఫీబోషెతు మీద అబద్ధ సాక్ష్యం పలికి ఆస్తిని సంపాదించుకున్నాడు. తిరిగి అదే దావీదు అదే సీబా దగ్గర నుంచి ఇక్కడ ఏం పలికాడు ఇందాక? నీవు వెళ్ళి నీ యజమానుడికి ఈ ఆస్తి మొత్తం ఇచ్చేసి, యజమానుడికి ఏం కావాలి? పని మనుషులు పెట్టి యజమానుడికి సంబంధించి ఉన్న పొలాలని సేద్యము చేసి దానికి వచ్చిన పంటను తిరిగి మెఫీబోషెతుకి మన దేవుడు ఆశ్రయించాడు. దేవుడు కార్యాలు అంత గొప్పవాడి. కుంటివాడే, నువ్వు కుంటివాడు ఉండొచ్చు. నా వల్ల ఏమైతాయా, నా బలం వల్ల ఏమైతాయా, నా శక్తి వల్ల ఏమైతాయా, నాకున్న ఈ వయసుని బట్టి నేనేం చేయగలనయ్యా, నేను ఒక్కడినే ఉన్నాను, నా కుటుంబాన్ని ఏం చేయలేకపోతాను అనుకుంటే కుంటివాడుగా ఉండొచ్చు. నీ క్రియలు, నీ బలం సరిపోవచ్చు, నీ జ్ఞానం సరిపోవచ్చు, కానీ నా దేవుడు ఎన్నుకుంటే కుంటివాడిని తిరిగి రాజుకుంటున్నాడు, రాజ్యపు బల యొద్ద ఉంచుతాడు. ఆమె దేవుడు ఆయన సన్నిధిలో నిన్ను ఎప్పుడు ఫలించు ఒలీవ వృక్షం వలె ఉంచుతాడు. ఇంకో విషయం చెప్పదా? ఆయన అంటాడు మెఫీబోషెతుతో 24 నుంచి 30 వరకు చదువుకోండి. 19వ అధ్యాయంలో ఈ ఆస్తి నువ్వు తీసుకో అంటే మెఫీబోషెతు ఏమంటాడు తెలుసా? అది చదువుతా వినండి. 30వ అధ్యాయము 30వ వచనం చూడండి. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకొని వచ్చును. ఆమేన్. నువ్వు తిరిగి వచ్చావయ్యా. నేను చేసిన పాపమును కానీ, నా పితరులు చేసిన శాపమును కానీ నా మీద ఉంచుకుంటా నువ్వు నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ భోజనపు బలయతను నిలబెట్టావు కదా, అది చాలు. నువ్వు పారిపోయినా కానీ తిరిగి నా దగ్గరికి వచ్చావు కదా, అది చాలు. ఈ ఆస్తి ఆ సేవనే ఉంచుకోమని చెప్పేసి ఎవరైతేనో మెఫీబోషెతు. రిలేషన్షిప్ ఓవర్ పొసెషన్. మనం కూడా దేవుని సన్నిధిలో డబ్బులు కొంచెం సంపాదించుకుందామని దేవుడితో ఉండే సంబంధాన్ని దూరం పెట్టి, ఈ సమయంలో కనుక ఈ ఉద్యోగానికి ఎంత డబ్బులు వస్తాయి, ఈ పనికి ఎంత డబ్బులు వస్తాయి అని వీఆర్ చూసింగ్ పొసెషన్ ఓవర్ రిలేషన్షిప్. ఆస్తిని అంతస్తుని దేవుడికి మేడగా ఉంచుతున్నాం. కానీ ఇతను మెఫీబోషెతు ఏం చేశాడు తెలుసా? నాకు నీతో ఉండే సంబంధం చాలు, నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చావు, అది చాలు. ఈ ఆస్తి అతను ఉంచుకొని మరి ఆస్తిని విడిచిపెట్టి మనిషిని పట్టుకున్నాడు. అలాగే ఈ దావీదు ప్రదేశంలో ఎవరున్నారు? మన ప్రభువు యేసుక్రీస్తు ఉన్నారు.
నువ్వు చేసిన పాపానికి కానీ, ఈ పితరులు చేసిన పాపానికి కానీ నువ్వు కనుక వెళ్ళి ఆ ప్రదేశంలో లోదేవారు అనే మారుమూల ప్రదేశంలో దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు చేసిన నిబంధన బట్టి దేవుడిని జ్ఞాపకించుకొని తిరిగి ఆయన సన్నిధిలోకి తిరిగి నీ పూర్వ వైభవానికి దేవుడిని తీసుకొని వస్తున్నప్పుడు, శివ లాంటి వ్యక్తులు వచ్చి అది పాడు చేయడానికి, నీ ఆస్తిని తీసుకోవడానికి కానీ, నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి ఉన్నా కూడా నువ్వు కనుక ఈ లోక సంబంధమైన పాపమును కానీ, లోక సంబంధమైన ఆస్తులు కానీ దాని మీద దేవునికి సంబంధించిన రిలేషన్షిప్, దేవునితో సంబంధం ఉండడానికి నువ్వు కనుక ప్రయాసపడితే, నా దేవుడు నీకు ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? చిరకాలము దేవుని సన్నిధిలో నీవు ఒలివ వృక్షంలే, ఎప్పుడు ఫలించిన ఆహారం కర్రవలే నీవు ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో సురక్షితంగా నివసిస్తావు. ఆమేన్.